నాన్న ప్లీజ్ నాన్న, నేను ఖచ్చితంగా యాక్టర్ అవుతాను నాన్న. ఈ ఒక్కసారి నన్ను నమ్ము చూడండి నాన్న. నా మాటకి రెస్పెక్ట్ లేనప్పుడు నా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. బయటికి వెళ్ళి నీకు ఇష్టం వచ్చిందే చేసుకో. నాన్న ప్లీజ్ నాన్న. చిన్న నువ్వేం వరీ అవ్వకు చిన్ను. తిరుపతికి వచ్చి ఇక్కడ వచ్చాక ఏదో ఒక జాబ్ చేసుకుంటూ మూవీస్ అయినా షార్ట్ ఫిల్మ్స్కి అయినా ట్రై చేద్దు. అంటే చిన్న అది ఇంకా అది ఇది ఏంటి చిన్ను, నాకు అర్థమైందిలే. నీ దగ్గర మనీ లేవనే కదా నేను వేస్తున్నా, చూసుకో. ఇక్కడ వచ్చాక పీజీ ఫీజు కూడా నేనే ఇస్తా, వచ్చేయి నువ్వు. సరే. బాబు తిరుపతి వచ్చింది. ఎలా ఉన్నావు చిన్ను? ఏంటో చిన్న ఏం అర్థం కావట్లే. ఇలా కొత్త ఊరికి వచ్చి ఎలా ఉండాలో ఏంటో కొంచెం దిగులుగా ఉంది. ఎందుకు చిన్ను అంత వరీ అవుతావు? నువ్వు ఉన్నా కదా చూసుకోవడానికి. ఫస్ట్ అయితే నువ్వు ఏదన్నా జాబ్ చేసుకో, తర్వాత షార్ట్ ఫిల్మ్స్ అవి ట్రై చేయద్దు. అన్నీ సెట్ అయిపోతాయిలే, ఓకేనా? సరే. ఇంకేంటి మరి విషయాలు? అవును, ఇప్పుడు ఎలా వెళ్తావు? నాదేముంది, ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్ళిపోతా. ర్యాపిడోలో ఏం వెళ్తావులే, నేను డ్రాప్ చేస్తారా? పర్లేదా? పర్లేదు. ఏంటి బ్రో, కొత్తగా వచ్చారా పీజీకి? అవును బ్రో, ఈరోజు వచ్చా. ఏం చేస్తుంటారు? ప్రెసెంట్ అయితే జాబ్ చేస్తున్నా బ్రో. అవునా? ఓకే ఓకే. అయినా మీ నేటివ్ ఎక్కడ? మాది బెంగళూరు బ్రో. బెంగళూరా? అవును. మరి బెంగళూరు అంత సిటీ వదిలిపెట్టేసి తిరుపతికి రావడానికి ఏమన్నా స్పెషల్ రీజన్? అది చాలా పెద్ద స్టోరీనే ఉంది లేదు బ్రో. పెద్ద స్టోరీ అయితే మరి నాకు కూడా చెప్పచ్చు కదా బ్రో, కొద్దిగా క్యూరియస్గా ఉంది, ఖాళీగా ఉన్నాను. అవునా? ఎగ్జామ్ తర్వాత హాలిడేస్కి నా తిరుపతి ఫ్రెండ్ ఇక్కడ తీసుకొచ్చాడు బ్రో. కోతులు కూడా ఉన్నాయి కదా రేడా. ఎలా ఉంది ప్లేస్? అద్దరిపోయింది రమ్మా. దీనికే ఎట్లా అంటే అట్లా తిరుపతిలో నువ్వు చూడాల్సిన ప్లేస్ చాలా ఉన్నాయి. చూద్దాం రమ్మా. అయితే నువ్వు ఇక్కడే ఉండరమ్మా, నేను వెళ్ళి దండం పెట్టుకొస్తా. స్వామి, నేను ఎప్పుడు అడిగేది రెండో కోరికలు. ఒకటి, నేను మంచి యాక్టర్ అవ్వాలి. రెండోది, నన్నుగా ఇష్టపడే అమ్మాయి నా లైఫ్లోకి రావాలని. అలాంటి అమ్మాయి ఉంటే త్వరగా పంపించు స్వామి.
ఎవర్రా మా అమ్మాయి? తెలీదురా మా వచ్చింది, డాష్ ఇచ్చింది, సారీ చెప్పేసి వెళ్ళిపోయింది. మనం డాష్ ఇస్తాం, మనం కదా చెప్పాల్సింది సారీ. సరేలే పద. రేమా ఇందాక దేవుడి దగ్గర ఒకటి కోరుకున్నారా, ఇలాంటి అమ్మాయి నా లైఫ్లో ఉంటే బాగుంటుందని. తనని చూసినప్పుడు నాకు అలాగే అనిపించిందిరా. తను కావాలరామా. నువ్వు ఊరుకురా బాబు, ఈ రోజు రేపు బెంగళూరుకి వెళ్ళిపోతా. నీకెందుకురా తిరుపతి అమ్మాయి? బెంగళూరులో అంటే ఏంట్రా, అప్పుడు నుంచి చేస్తారా మీట్ అవ్వాలనుకున్నప్పుడు? రే మామ చెప్పింది వినండి, నీకంటూ ఒక గోల్ ఉంది, ఫస్ట్ దాన్ని ఫుల్ఫిల్ చేసుకో, అర్థమైందా? ఈ టైం వేస్ట్ పని చేసుకోవద్దు, అర్థమైందా? నువ్వు చెప్పేది కరెక్ట్, అందుకే ఇప్పుడు ప్రపోజ్ చేస్తా అమ్మాయికి. రే మామ చెప్తే వినరా రే. అప్పుడు వెళ్ళిపోయిందా ఇంటి పంపేసి? హలో హలో, ఒక నిమిషం మాట్లాడాలి. చెప్పండి. అది మీకు ఒకటి చెప్పాలి. ఏంటి లవ్వా? ఈ మధ్య చూడగానే ప్రపోజ్ చేయడం కామన్ అయిపోయింది బాయ్స్కి. హే చియాపో. వాట్? సారీ, మీరు అనుకున్నట్టు అందరు బాయ్స్ అలాగే ఉండొచ్చు, బట్ నేను ఇంత ఫాస్ట్గా చెప్పడానికి ఒక రీజన్ ఉంది. యాక్చువల్లీ నా తిరుపతి కాదు, రేపు బెంగళూరుకి వెళ్తున్నా. మిమ్మల్ని చూసినప్పుడు నా లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలి అనుకున్నానో మీరు నిజంగానే అలాగే ఉన్నారు. మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోతే ఇలాంటి పర్సన్ మిస్ చేసుకుంటా అని భయంతో చెప్తున్నా. ఐ రియలీ లవ్ యూ లాట్. మీరేం టెన్షన్ తీసుకోకండి, నేను మంచిగా సెటిల్ అయ్యి మీ పేరెంట్స్ని నేను ఒప్పిస్తాను. మంచిగా థింక్ చేసి డిసిషన్ తీసుకోండి. రేపు ఎగ్జాక్ట్ 12కి ఇక్కడ నుంచి బయలుదేరుతున్నా బెంగళూరుకి. మీకు కూడా నేను నచ్చితే ఇక్కడికి రండి, లేకపోతే లైట్ ఇష్టం లేదనుకుని నేనే మౌన్ అయిపోతా. ఓకేనా? బాయ్. వీడేంటి వచ్చాడు, లవ్ యూ చెప్పాడు, వెళ్ళిపోతున్నాడు. ఐ రియలీ లవ్ యూ లాట్. మీరేం టెన్షన్ తీసుకోకండి, మంచిగా సెటిల్ అయ్యి మీ పేరెంట్స్ నేను ఒప్పిస్తాను. మీకు కూడా నేను నచ్చితే ఇక్కడికి రండి. ఏంటే ఇందాక నుంచి తెగ ఆలోచిస్తున్నావు? ఈరోజు ఒకడు ప్రపోజ్ చేస్తాడే నాకు, వాడు చెప్పిందే గుర్తొస్తుంది. నువ్వు అంత థింక్ చేసేలా ఏం చెప్పాడు? తను చెప్పే విధానం చూస్తే కొంచెం జెన్యూన్ అని అనిపిస్తుంది. ఎందుకంటే పేరెంట్స్ని ఒప్పించేదాకా ఈ జనరేషన్లో ఎవరు థింక్ చేయరు. వాడు నీకు ప్రపోజ్ చేసినప్పుడే ఇలా అన్నాడంటే తనని నువ్వు నమ్మచ్చని అనిపిస్తుంది. అలా అంటావా? నేను చెప్పాల్సింది నేను చెప్పా, ఇంకా నువ్వేం డిసైడ్ అవుతావో నీ ఇష్టం. రే మామ అనవసరంగా వస్తున్నాం రా, తను రాదురా. అరే తను వస్తుంది చాలా గట్టిగా అనిపిస్తుందిరా మా, కాసేపు చూద్దాం రా ఏమవుతుంది. సరే కాసేపు చూద్దాం రా, 12:30 వస్తుంది కదా. నేను అదే చెప్తున్నా. సరేలే, ఇష్టం లేదు అనుకుంటా, వెళ్ళిపోదాం. ఓయ్ సారీ, ఇంట్లో వర్క్ ఉండి రావడానికి లేట్ అయింది. అవునా? మీరు చెప్పి వెళ్ళాక నైట్ అంతా థింక్ చేశాను. ఓకే. మీరు అందరు అబ్బాయిలా కాదనిపించింది. నన్ను మంచిగా చూసుకుంటావు కదా? మహారాణిలా చూసుకుంటా. అయితే ఐ లవ్ యూ. నిజంగా? సో స్వీట్. ఇప్పుడు వెళ్ళిపోవాలా బెంగళూరుకి? తప్పదు కదా, వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడు వస్తావు? నువ్వు ఎప్పుడైతే ఎక్కువ మిస్ చేసుకుంటావు అప్పుడు నీకు కళ్ళ ముందు ఉంటా, సరేనా? త్వరగా రా, వెయిట్ చేస్తూ ఉంటా. ఫాస్ట్గా వచ్చేస్తా. సరే ఇప్పుడు నాకు బస్ టైం అవుతుంది, అలా వెళ్తూ మాట్లాడుకుందాం. అవును, నీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? నాకు చిన్నప్పటి నుంచి మహేష్ బాబు అంటే పిచ్చి. మరి నీకు? నాకు అందరు హీరోస్ ఫేవరెటే, బట్ ఎన్టీఆర్కి మాత్రం చాలా పెద్ద ఫ్యాన్.
హలో, చెప్పు చిన్ను. ఎక్కడున్నా? ఏం లేదు, క్యాజువల్గా వాక్ చేయడానికి వచ్చా అంతే. ఓ అవునా, ఓకే ఓకే. నువ్వెక్కడున్నావు? నేనా ఇక్కడ. ఇక్కడ అంటే ఎక్కడ? ఇంకెక్కడ ఉంటానే, వర్క్లో ఉంటా. ఓ అవునా, సరే సరే. ఏంటో చాలా మిస్ చేసుకుంటున్నట్టున్నావు. నువ్వేంటి చిన్ను ఇక్కడ? నేను అటు నుంచి తెగ మిస్ చేసుకుంటున్నా అని చెప్తున్నావు కదా. చెప్పా కదా ముందే ఎక్కువ మిస్ చేసుకుంటే వస్తా అని. ఈరోజు మార్నింగ్ 4కి లేచా, 5కి తిరుపతి బస్ ఎక్క, 11కి ఇక్కడ ఉన్నా, ఇప్పుడు నీ కళ్ళ ముందున్నా. చాలా హ్యాపీనా? హ్యాపీ. ముందే చెప్పింటే ఏదైనా ప్లాన్ చేసి ఉంటాం కదా ఎక్కడన్నా వెళ్ళడానికి. ఇప్పుడు ఏం కొంపలు మునిగిపోలేదులే. ఈరోజు ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటా. కొత్తగా నాని అన్న మూవీ ఒకటి వచ్చింది కదా, హిట్ 3. ఆఫ్టర్నూన్ దానికి వెళ్దాం. తర్వాత లంచ్ చేసి నువ్వు ఇంటికి వెళ్ళు, నేను మళ్ళీ రిటర్న్ బెంగళూరుకి వెళ్ళిపోతా. ఓకేనా? మళ్ళీ ఈ రోజే వెళ్ళిపోతావా? ఇక్కడే సెటిల్ అయిపోవచ్చు కదా. నాకు కూడా ఇక్కడే ఉండాలని చిన్ను, కాకపోతే ఇది సిచ్యుయేషన్ కాదు. బట్ నీకో మాట ఇస్తా, ఇలా వారంకి నెలకోసారి కాదు, ప్రతిరోజు నీతోనే ఉంటా. అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. అప్పటి వరకు మనం ఇలా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయక తప్పదు. అర్థం చేసుకుంటావు అనుకుంటా. ఖచ్చితంగా ఉంటావు కదా? ఖచ్చితంగా ఉంటావు, ప్రామిస్. ఓకేనా? ఓకే. అవును, షార్ట్ ఫిల్మ్స్ చేస్తా అన్నావు కదా, ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు? ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి చిన్ను, అవి సాల్వ్ అయ్యాక స్టార్ట్ చేస్తా. అయితే బ్రో, మరి మీరు ఇక్కడ జాబ్ చేస్తూ అలాగే షార్ట్ ఫిల్మ్ తీయాలని వచ్చారా బ్రో? అవును బ్రో. గ్రేట్ బ్రో. అలాగే మా ఫ్రెండ్ కూడా ఒక ఆయన ఇక్కడ షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నారు. ఓకే. వెబ్ సిరీస్ ఆర్ షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నారు. ఓకే. మేబీ దాంట్లో ఏదైనా క్యామియోస్ కానీ రోల్స్ కానీ ఉంటే కానీ మీకు చెప్తాను. ఐ విల్ బిలీవ్ ఇన్ యూ. బెస్ట్ ఆఫ్ లక్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.